ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది స్థాపితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నామనక్షత్రం ఏంది అంటే మిథున రాశి, రేవంత్ రెడ్డి చిత్తా నక్షత్రం తులారాశి. ఈ కాంబినేషన్ తీసుకుంటాం. తీసుకొని ఈ కాంబినేషన్లో రేవంత్ రెడ్డి పరిస్థితి ఏముంది, విక్రమార్క పరిస్థితి ఏముంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏముంది, అట్లా అంచనా వేస్తాం. వేసి ఎవరికి యోగం ఉంది, ఈ పార్టీకి ఈయన పగ్గాలు పట్టుకుంటే పార్టీ రూలింగ్లోకి వస్తుందా రాదా, సో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఫెచ్చింగా కాదా. 2019లో తెలుగుదేశంలో ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావని చెప్పిన వీడియో నీకు చూపించిన. సో 2019లోనే చెప్పిన నేను, రేవంత్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళండి అని. అంటే ఎంత దూరదృష్టి అయి ఉంటుంది నాది. అంటే ఆ నక్షత్రానికి ఈ నక్షత్రం కలిసి వస్తుంది కాబట్టి నువ్వు దాంట్లోకి వెళ్తే నీకు సీఎం అయ్యే అర్హత ఉంటుంది, యోగం ఉంటుంది అని చెప్పిన. సో ఆ కాంబినేషన్ నేను చెప్పేది. సో అప్పుడు ఏం చేస్తాము, కేంద్ర రాజకీయాలను కేంద్ర పార్టీని తీసుకున్నప్పుడు, నేషనల్ పార్టీని తీసుకున్నప్పుడు ఆ పార్టీ పేరు తీసుకుంటాం, ప్లస్ లోకల్ పార్టీ లీడర్ని తీసుకుంటాం. లోకల్ ఎవరైతే ఆ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు, ఆయన పేరు తీసుకుంటాం. రేవంత్ రెడ్డిని కొట్టేటోడు లేడు, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేటోడు లేడు అని చెప్పి మీరు చెప్పారు. నేను చాలా ఆశ్చర్యంగా చూసా వీళ్ళిద్దరికి ఎలా సింక్ అవుతుంది. మోర్ ఓవర్ ఇక్కడ నేను అంటే జర్నలిస్టిక్ యాంగిల్లో ఆలోచిస్తే జైలుకి వెళ్ళొచ్చారు ఇద్దరు, చాలా స్ట్రాంగ్ అయ్యారు. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఏకైక కుమార్తె ఆయన పెళ్లి సమయంలో లేకపోవటం, జైలుకు సంబంధించి వచ్చారు, అసలు చూసుకోలేదు. కన్న కూతురు పెళ్లికి సంబంధించిన ఆనందం ఆయన జీవితంలో లేదు. ఈరోజు ఆయన జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా చాలా బలంగా మారారు. పీసీసీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క రైజ్ ఎట్లా ఉందనేది చూసాం. సో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పాదయాత్ర తర్వాత ఆయన అధికారం ఎలా చేజెక్కించుకున్నారు అనేది కూడా చూసాం. వీళ్ళిద్దరి సిమిలారిటీస్ ఏంటి? సిమిలారిటీస్ అంటే నాకు వ్యక్తిగతమైనటువంటి సామాజికమైనటువంటి అంశాలు లేదా సామాజిక వర్గం కూడా ఇద్దరిది సేమ్. అదే అంటారు, అది నాకు అనవసరం. నాకు సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిది ఆరుద్ర నక్షత్రం, రేవంత్ రెడ్డి గారిది చిత్తా నక్షత్రం, జగన్మోహన్ రెడ్డి గారిది మిథున రాశి, రేవంత్ రెడ్డి గారిది తులారాశి. విచిత్రమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో 2018 డిసెంబర్ నుండి బుధ మహర్దశ ప్రారంభమైంది. 17 సంవత్సరాలు ఉంటుంది బుధ మహర్దశ. అంటే ఆయన రాజకీయంగా ముఖ్యమంత్రి అవ్వడానికి 5 నెలల ముందు ఆయనకు బుధ మహర్దశ స్టార్ట్ అయింది. విచిత్రమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి 2024 ఏప్రిల్ నుండి బుధ మహర్దశ ప్రారంభమవుతుంది. సింపుల్ రివర్స్. జగన్మోహన్ రెడ్డి కాకముందే బుధ మహర్దశ స్టార్ట్ అయింది. సీఎం కాకముందు 5 నెలల ముందు స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక 5 నెలల తర్వాత బుధ మహర్దశ స్టార్ట్ అవుతుంది. ఇద్దరి జాతకంలో బుధ మహర్దశ నడుస్తుంది. ఇద్దరి జాతకంలో బుధుడు ఉచ్చ. కాకపోతే ఒక చిన్న సమస్య ఉంది రేవంత్ రెడ్డి గారి జాతకంలో, అంటే శని దృష్టి బుధుడి మీద ఉంది. టంగు స్లిప్ అవ్వద్దు రేవంత్ రెడ్డి గారు ఇక మీదట. ఎందుకంటే ఇంతకు ముందు ఏం టంగు స్లిప్ అయినా నడిచింది, ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో రేవంత్ రెడ్డి గారి జాతకంలో ఉన్న చిన్న తేడా ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవిలో గండాలు కనిపిస్తున్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. రేవంత్ రెడ్డి గారు నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నప్పుడు, లేదా ఒక ప్రత్యేకించి మీడియా సంస్థ ఆయన మీద స్టింగ్ ఆపరేషన్ చేయడం వల్లనో, ఒక వ్యక్తి స్టింగ్ ఆపరేషన్ చేయడం వల్లనో ఆయన తన పదవిని కోల్పోయే అవకాశం ఉంది. అంటే పదవి గండం ఏర్పడే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి జాతకంలో శని దృష్టి 5 గ్రహాల మీద ఉంది. సో దాంట్లో ముఖ్యంగా శుక్రుడి మీద ఉంది. రెండోది రేవంత్ రెడ్డి గారి జాతకంలో గురువు 6వ స్థానంలో ఉన్నాడు. సో ఇవన్నిటిని తీసుకుంటే ఏంటి అంటే నమ్మక ద్రోహం ఏర్పడే అవకాశం ఉంటుంది, మధ్యలో పదవీచ్యుతుడయ్యే అవకాశం ఉంటుంది, పదవిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే శత్రువుల యొక్క దాడి వల్ల. రేవంత్ రెడ్డి గారికి శత్రువులు ఎక్కువ. సో శత్రువుల మీద విజయాన్ని కనుక రేవంత్ రెడ్డి గారు పెట్టుకోకపోతే చాలా కష్టం. ఖచ్చితంగా శత్రువులను అదుపులో పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఎలా తెలుస్తుంది అంటే శత్రువులని వాళ్ళు చేసే స్కెచెస్ కానీ జాతకం చూస్తే తెలుసుకుంటాం కదా. ఇప్పుడు జాతకంలో మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు కేసీఆర్ గారికి చంద్రమంగళ యోగం ఉంది. 2014 వరకు కేసీఆర్ గారికి శత్రువులో బెడద ఉండేది. సీఎం అయిన తర్వాత హీఈస్ అన్స్టాపబుల్. 10 ఏళ్ళు ఇరగదీశారు, దశాచిత్రం అయిపోయింది. 10 ఏళ్ళు అసలు ఆయన గురించి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని తెలంగాణలో ఒకటే కుర్చీలో పక్కపక్క కుర్చీలో కూర్చొని బండబూతు తిడితే తెలంగాణ పత్రికలలో తెలంగాణ మీడియాలో కేసీఆర్ గారు రామా అన్నారు అని వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు బూతు మాట్లాడిరని వస్తుంది. ఇంతకంటే ఒక అచీవ్మెంట్ ఏం కావాలి సీఎంకు? గీత గీస్తే దాటలే. గీత కనీసం రేపు పొద్దున ఆయన సీఎం పదవి పోతుందని రాయడానికి కూడా బిజినెస్ మ్యాన్ సీడ్ మందు రాసిన పరిస్థితి వచ్చింది. మీడియా ఎగ్జిట్ పోల్స్ కూడా ఇంక్లూడింగ్ ఎగ్జిట్ పోల్స్ కూడా
2వ తారీఖు నాడు చెప్పడానికి కూడా భయపడ్డాయి. ఎందుకంటే పుసుకున్న 3వ తారీఖు నాడు మళ్ళీ ఏ సీనియం అయితే దుకాణం మళ్ళీ మన పరిస్థితి ఏంది ఎందుకు గురించి చాలా ఎగ్జిట్ పోల్స్ ప్రీ పోల్స్ అందులో కూడా భయపడ్డారు. చూపించిన దాన్ని ఫుల్ ప్లేజ్లో మీడియా చూపించలేదని చెప్తున్నా. ఎగ్జిట్ పోల్ అనేది మీడియా కాదు కదా. నువ్వు ఎగ్జిట్ పోల్ చేసి పేపర్ మీడియాకి ఇస్తావు, ఆ పేపర్ ఆ పేపర్ టీవీలో చూపించాలి. చూపించే టీవీ వాళ్ళు భయపడ్డారని చెప్తున్నా. ఓకే, ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ని చూసి నేర్చుకోవాలి. చాలా నేర్చుకోవాలి. మొదటి నుండి నేను అదే మొత్తుకుంటున్నా. కానీ ఆయన పట్టించుకోడు కదా. ఆయన కనీసం ఆయన సొంత ఛానల్ కూడా సరిగేయరు. ఆయన సొంత ఛానల్లో కూడా ఆయన కాపాడేవాడు ఉండడు. అది కర్మ. నేను అదే చెప్తున్నా, ఆ పరిస్థితి ఇక్కడ రావద్దని చెప్తున్నా. ఎందుకు గురుజీ, ఆయనకు కూడా ఒక పత్రిక ఉంది. అదే చెప్తున్నా, సొంత ఛానల్ అని అంత పట్టించుకోవాలి. వాళ్ళు ఏ సరిగా ఓకే, పొద్దు నుంచి నైట్ వరకు ఆ సంస్థలో ఆయన వార్తలు, ఆయన చేసే పథకాలు చేసినా దాని వాడకం ఉంటదమ్మా. మనం మీడియా చూపించే విధానం అంటే అఫ్ కోర్స్ జనాలు చూపించిన పట్టించుకుంటలేరు. కారణం ఏంది అంటే జనాలకు క్లారిటీ ఏర్పడ్డది. ఎవరేంది, ఏ ఛానల్ ఏంది, జస్ట్ కరపత్రిక కరపుత్రిక అంతే తేడా. ఇక జనాలు నమ్మే స్టేజ్లో లేరు. ఏమయ్యే ఎంజాయ్ చేస్తున్నారమ్మా. న్యూట్రాలిటీ పోయింది. ఒకప్పుడు ఒక టీవీ ఛానల్లో ఒక సిఐ గురించో, ఒక ఎస్ఐ గురించో, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ గురించో, ఒక ఎంఆర్ఓ గురించి వస్తే షేక్ అయ్యేది వాడి ఫ్యామిలీ. ఇప్పుడు లైట్ తీసుకుంటున్నవాడు. ఈవెన్ వాళ్ళ పై అధికారులు కూడా దీన్ని అడ్డం పెట్టుకొని ఆయన మీద చర్య తీసుకోవట్లేదు. ఎందుకంటే అది నిజమా అబద్ధమా ఎందుకులే వదిలేస్తున్నారు. అంటే దానికి ఉండే గుడ్ విల్ అనేది, నిజాయితీ, క్రెడిబిలిటీ పోయింది. సో అందువల్ల ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ఆ బర్రె లెక్కను పట్టుకొచ్చిర్రు. ఆమె పని ఆమె చేసుకునేది తీసుకొచ్చి అనవసరంగా ఆమె దగ్గర రూపాయి కూడా పోయింది దెబ్బతోని తీసుకొచ్చి పెట్టిరు. ఆ సోషల్ మీడియా అడావిడి చేస్తుంది. జనాలందరూ పోయారు, ఆమెతో మాట్లాడారు, ఏదో చేసారు. చివరికి 10,000 ఓట్లు, 3,000 ఓట్లు, 4,000 ఓట్లు వచ్చినాయి. బిస్కెట్ అయిపోయింది. రేపటి ఇప్పుడు చూడు, నువ్వు ఎల్లుండి నుండి ఆమె ముఖం చూస్తాడు ఉండడు. ఆమె దుకాణం బంద్. అనవసరంగా ఆ పిల్ల ఏదో ఉద్యోగం చేసుకోకుండా చేసారు. కనీసం రేపు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏదైనా ఉద్యోగమే చేసుకున్న పిల్ల. ఇప్పుడు ఆ పిల్ల ఎటు కాకుండా అమ్మాయి అటు ఎమ్మెల్యే నా గర్కా నాకు ఘాట్కా అయింది. అదే అంటుంది నేను అనేది, ఈ సెలబ్రిటీ స్టేటస్లు ఇవన్నీ మనల్ని ముందుకు తీసుకెళ్తాయా, వెనక్కి తీసుకెళ్తాయా, వీటిలో ఉండే కష్టతరాలు ఏంది, వీటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా లేకుండా కనుక మనం చేస్తే చాలా 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 ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లోకి నెట్టబడతాము. ఏ పార్టీకి పడితే ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసారు. గులాబీ జెండాక ఇప్పుడు గులాబీ జెండా పక్కకు పోయిందంటే మీ జెండా పరిస్థితి ఏంది? బండ బూతులు తిడుతుంటే ఇప్పుడు నిన్న అశురెడ్డి అని నాకు బాగా క్లోజ్ అమ్మాయి నిన్న ఏడుస్తుంది. ఏమైంది తల్లి అంటే, నిజంగా నాకు తెలియదు గురూజీ, రాజకీయాలు అంటేనే నాకు తెలియదు, ఏదో చేయమన్నారు, నేను ఏదో చేసిన. వాడు ఫోన్ చేసి 1 గంటకు తిడుతుండు గురూజీ, రాత్రి 1 గంటకు బండబూతులు తిడుతున్నాడు. నాకు ఏడుస్తుంది లిటరల్గా అమ్మాయి. ఏందమ్మా అంటే, నిజంగా గురుగారు నాకు రాజకీయాల మీద అవగాహన లేదు, నేను చేసిన తప్పేందంటే ఏదో వస్తుంది కదా తీసుకున్న టక్కున చేసేసిన. నా పరిస్థితి ఏంది? అందరి పరిస్థితి ఇదే. పాప మా అమ్మాయికి ఏం తెలియదు నిజంగా కూడా. అమ్మాయికి నిజంగా రాజకీయాల గురించి ఐడియా లేదు. ఇట్లా ఎంతమంది చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము ఏదో చిన్న ప్రమోషన్ చేస్తున్నామని టక్కున ప్రమోషన్ చేసినట్టు చేసిరు. కానీ ఇది రాజకీయము, దీని వెనకాల ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది. 5 ఏళ్ళు మనం టార్గెట్ అనుభవించాలి వీళ్ళ దృష్టిలా. ఎందుకంటే నేను ఏదైనా చెప్పంగానే టక్కున తీసి పక్కకు పెడుతురమ్మా వీడియో పెట్టి, అది జరగకపోతే ఎంబడే దాన్ని బయటకు తీసుకొస్తున్నారు. సరే, మూర్ఖులు, నాలెడ్జ్ లేని వాళ్ళు వీడియో లేకుండానే బొంబేసి చేస్తారు. అది కాదు, మనం ఏదైనా చెప్తే నువ్వు ఇది ఎందుకు చేసినావు, నువ్వు ఇది ఎందుకు చేయాలా, ఏదైనా ముఖ్యమంత్రి కూడా ఏదైనా మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టి నీకు తెలిసి ఎట్లా ఆడుకుంటారు. సో జాగ్రత్తగా ఉండాలి కలియుగంలో. ఓకే, రేవంత్ రెడ్డి గారికి శత్రువుల దాడి ఉంటుందన్నారు, రాజకీయ గండం కూడా ఉంటుంది, పదవీ గండం అంటే ఆయన ముఖ్యమంత్రి ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, జాగ్రత్తగా ఉండాలి, మీ మీద శత్రువుల బెడద ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా బగాలముకి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవడము, మీరు ఏదో ఆలోచించి మీకు సంబంధించిన చేసుకోవడము ఖచ్చితంగా చేయాలి. ఆ నమ్మకం ఉండాలి. శత్రు బాధ నివారణం అంటారు బగాలముకి. సో అమ్మవారికి చేయించుకుంటే, అంటే దాంట్లో కూడా నేను రీజన్ కూడా చెప్తున్నా మీకు క్లియర్గా. శత్రువుల వల్ల పర్టికులర్గా పదవీ భంగము, మరియు నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఏదో ఒక సంచలనాత్మక అంటే ఆయన టంగ్ స్లిప్ అవ్వడము, లేకపోతే మీడియా ముందు అనకూడని మాట అనడము, లేకపోతే ఎవరన్నా తన సన్నిహితుల వద్ద మీడియా వద్ద మాట్లాడడం, వాళ్ళు రికార్డ్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి స్టింగ్ ఆపరేషన్ లాంటివి చేసి ఆయన పదవి నుండి దించేసే అవకాశం ఉంది అని చెప్తున్నా. ఓకే, అసలే సీఎం రేసుకు చాలా మంది పోటీ పడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకనే చెప్తున్నా, ఇక అవన్నీ నాకు అనవసరం, కానీ అందుకనే జాగ్రత్త చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఏపీ రాష్ట్రంలో మీరు ఇంతకుముందు అన్నారు, జైలుకి పోయి వచ్చిన వాళ్ళు హీరోలుగా మారుతున్నారు, సొసైటీలో చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళొచ్చు, ముందు జైలుకి పోయిన వాళ్ళు లాస్ట్ కాదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.